సమ్మక్క సారక్క జాతర పోయొచ్చిన భారతి ఎన్ని ఇయర్లో అగ్గ సమ్మక్క జాతర వడిచిపోయాయి కదా గీ పిల్లేంది ఇప్పుడు పాట పాడుతుంది అని అనుకుంటారు కదా. జాతర వడిచిపోయింది కానీ జాతరలో భక్తులు వేసిన కానుకల లెక్కింపు కార్యం మాత్రం ఇంకా కొనసాగుతుంది. మరి 5 రోజులు చేరిన హుండీ లెక్కింపు కార్యంలో ఎంత ఆమ్దాని వచ్చింది, భక్తులు ఇంకా ఏమేం కోరికలు రాసేసిర్రో అట్లా హన్మకొండ దాకా పోయి అరుచుకొని వద్దాము. మేడారం హుండీల లెక్కింపు కార్యం 6వ రోజుకిన ఒడిచింది. సోమవారం నాడు 163 హుండీలు దులిపితే 1,12,00,000 రూపాయలు బయటపడ్డాయట. ఇంట్లో తడిసినాయి, చినిగినాయి, మలిగినాయి, నలిగినాయి అన్ని రకాల నోట్లున్నాయి. వీటితో పాటు నాణ్యాల సిక్కలు సుత బానే వచ్చినాయట. జనంత తెలివిగల భక్తులైతే చెల్లని పాత 500, 1000 రూపాయల నోట్లు సుత సమ్మక్క గల్లరేసి తమ అపారమైన భక్తిని దాటుకున్నారట. ఇక మొన్నట్లెక్కనే నోట్ల మీద చిత్ర విచిత్రమైన కోరికలు రాసిన నోట్లు సుత ఈ తప్ప బానే దొరికినట్టు. నోట్ల కాగితాల మీద అన్ని అనుకున్నట్టు జరిగితే మల్లేడు వస్తాం సమ్మక్క అంతా నీ దయ అన్నట్టు కాగితాలతో మొక్కులు పెట్టుకున్నాడు కొందరు. అట్లా ఇప్పటికే నా కొడుకు నరకం చూపిస్తాడు, జన వాని చెరకించి కాపాడుతలేని ఒకరు రాస్తే శివరాత్రి లోపల మా అయ్యవల ఆస్తి మొత్తం నాకు దక్కేటట్టు చూడని ఇంకొకరు, మా ప్రేమ పెళ్లికి పెద్దల మనసు కరిగేటట్టు చూడుతలేని ఒకరు రాస్తే మా ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యేటట్టు చూడుతలేని ఇంకొకరు. గిట్లా నోట్ల కాగితాల మీద చిత్రపోయే వింత కోరికలు రాసి ఉండిలా లేచిన వాళ్ళు చాలా మంది ఉన్నారట. ఇక అవి చూసి లెక్క పెడుతున్నంతా పరిచయాన్ని అటెనక కిల్ల నవ్వుకుంటారు. మొత్తానికి వచ్చిన ఆమ్దాల 33% పూజార్లో పోతే కడుమది గవర్నమెంట్ కు అన్నట్లు పోయిన జాతర 13 కోట్ల రూపాయల ఆమ్దానం వచ్చిందట. అది తాప 2 నిములు పెరుగుతుంది అంటారు. మరిగా ఎంత వస్తుందో ఏమో గాని మొత్తం 828 ఉండిళ్ళ 788 ఉండిలు దులిపిరు. అందులో 11,83,85,000 రూపాయల పైకం వెళ్ళిందట. ఇక తిరుగు జాతరలో పెట్టిన 40 ఉండిళ్లను ఈ 2 రోజులలో లెక్క పెడతాం. అటెనక బంగారం, వెండి, బయట దేశం రూపాయలు సుత ఆని లెక్క కట్టి ఆఖరికి ఎంత వచ్చిందో చెప్తామంటారు. మరిగా ఆమ్దాని ఏ పాటి పెరుగుతుందో ఏమో చూడాలి.